సునందనం బయో అగ్రి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మొత్తం 14 ఎకరాల భూమి లీజ్ పర్పస్ లో తీసుకోవడం జరిగింది. ఎంత యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయినా కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా మనము ఏది చేయలేమన్నట్టు. మనం ట్రైనింగ్ సెంటర్గా ప్లస్ మొత్తంగాను ఇది చాలా అంటే ఒక సస్టైనబుల్ ఇంటిగ్రేటెడ్ సస్టైనబుల్ మనకు న్యాచురల్ ఫార్మింగ్ మోడల్. హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. అయితే ఈరోజు మీకు ఒక కొత్త విషయం రివీల్ చేయబోతా ఉన్నామండి. అదే మన సునందనం బయో అగ్రి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనికోసం గాను మనము ఒక 14 ఎకర్స్ అంటే మొత్తం 14 ఎకరాల భూమి లీజ్ పర్పస్ లో తీసుకోవడం జరిగింది. అయితే ఇది ఎక్కడ ఏంటి? ఈ ప్లేస్ వచ్చేసి మనకు గట్టుపల్లి అనే విలేజ్, మహేశ్వరం మండలం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఇది మనకు ప్యూర్లీ దేనికోసం ఎందుకోసము అంటే ఎప్పటి నుంచో అందరూ అంటే మనము ప్రతిదీ కూడా ప్రతి పంట సాగు చేసే విధానం కానీ, సాయిల్ ప్రిపరేషన్ కానీ, బయో ఎంజైమ్ ప్రిపరేషన్ కానీ, లేదా ఆ పంట సాగుకి అన్ని రకాల పంటలకి ఏ విధంగా మనం ఫాలో చేస్తున్నాం, ఏంటి, అవి చేసిన తర్వాత రిజల్ట్ ఎలా వస్తున్నాయి, దిగుబడి ఏ విధంగా వస్తుంది అన్న ప్రతి విషయం కూడా మనం వీడియోల రూపంలో రైతుల కోసం మనం వాటిని అంటే రిలీజ్ చేస్తా ఉన్నాం. అయితే చాలా మంది అవి చూసిన వాళ్ళు, లేదంటే వ్యవసాయం మీద ఆసక్తి కలిగి చేయాలనుకున్న వాళ్ళు, లేదు అంటే కెమికల్ ఫార్మింగ్ చేస్తూ కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ లోకి రావాలనుకున్న వాళ్ళు, అదేవిధంగా యువత అంటే యువతులు వాళ్ళు, అదేవిధంగా ఎవరైతే రిటైర్డ్ అయ్యారో, రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళు ఈ యొక్క ఫార్మింగ్ లోకి ఎంటర్ కావాలనుకున్న వాళ్ళు, ప్రతి ఒక్కరూ మేము చేయాలనుకుంటున్నాం, మేము మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం, కొన్ని సలహాలు సూచనలు కావాలి, నేర్చుకోవాలనుకుంటున్నాం అని చాలా మంది అడుగుతా ఉన్నారు. కాకపోతే మనకేంటి అంటే ఒక్కొక్కరికి మనం ఒక్కొక్కసారి చెప్పలేము. ఎంత యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయినా కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా మనము ఏది చేయలేమన్నట్టు. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకు చాలా చాలా అవసరం. అంటే ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ అంటే ఇప్పుడు వీడియోస్ ద్వారా చూసి వ్యవసాయం చేయాలి అంటే అది చాలా కష్టం. కాబట్టి కంపల్సరీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటేనే మనం భూమిని ఎలా దున్నుకోవాలి, విత్తనం వేసుకునే ముందు భూమిలో తేమ శాతం ఎంత ఉండాలి, ఏ విధంగా ఏ పంటని ఎప్పుడు వేసుకోవాలా, ఏంటి, దాంట్లో ఇంటర్ క్రాప్ ఏది వేసుకోవాలి, దాన్ని ఎలా రైజ్డ్ బెడ్ సిస్టమ్ ఎలా చేసుకోవాలి, డ్రిప్ సిస్టమ్ ఎలా, వీటన్నిటి గురించి కూడా చాలా మంది అడగడం జరుగుతుంది. అవన్నీ మనం చూసి చేస్తేనే మనకు తెలుస్తుంది అన్న ఉద్దేశంతో ఇది ఎక్స్క్లూజివ్గా అండి మనం ట్రైనింగ్ సెంటర్గా ప్లస్ మొత్తంగాను ఇది చాలా అంటే ఒక సస్టైనబుల్ ఇంటిగ్రేటెడ్ సస్టైనబుల్ మనకు న్యాచురల్ ఫార్మింగ్ మోడల్, మొత్తం సస్టైనబుల్ న్యాచురల్ ఫార్మింగ్ సిస్టమ్ని మనం ఇక్కడ మోడల్ చేసి చూపించాలి, అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మనం ఇక్కడ డెవలప్ చేయడానికి మనం ఇది తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడు వ్యవసాయం అసలు ఏవి ఎక్కడ, పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి, లేదా ఏ విధంగా అంటే బియ్యం పండుతాయి అనుకుంటారు కొందరు, వడ్ల నుంచి బియ్యం వస్తాయని కూడా మనకి ఇప్పుడు పిల్లలకి తెలియట్లేదు. సో దానికోసమై పిల్లలకి అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఉన్నటువంటి చిన్న పిల్లలందరికీ కూడా స్కూల్ పిల్లలకి వాళ్లకు విజిట్ చేయించి వాళ్ళకు ఈ విధంగా ఉంటుంది వ్యవసాయం, ఇట్లా ఈ విధంగా ఉంటాయి, ఈ కూరగాయ మొక్కలు ఇట్లా ఉంటాయి అట్లుంటాయని కొంచెం నాలెడ్జ్ షేర్ చేయడానికి, దానికోసం అదే విధంగా మనం ఇక్కడ బయోస్ ప్రొడక్షన్ కూడా ట్రైనింగ్ కోసం తయారు చేసుకోవాలనుకున్న వాళ్ళు, అంటే వాళ్ళ వరకు వ్యవసాయం చేసుకుంటా ఉంటారు కదా, కొద్దిగా పెద్ద మొత్తంలో వ్యవసాయం చేసే వాళ్ళు కొనాలి అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళు తయారు చేసుకునేలా అవి కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానికోసం అదే విధంగా మరీ ముఖ్యంగా ఏంటి అంటే ఇప్పుడు పంటలు పండించడమే ముఖ్యం కాదు, అయితే మనము ఈ యొక్క వాతావరణంలో వచ్చే మార్పుల్ని, ఈ యొక్క ప్రకృతిని మనం కాపాడుకుంటూ ఈ ఎకో సిస్టమ్ని, బయోడైవర్సిటీని ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేయాలి, ఎలా ఉండాలి, ఏంటి, ఇప్పుడు వస్తున్న వాతావరణ మార్పులకి మనం ఎలా చేస్తే మనకు తర్వాత నెక్స్ట్ ఈ యొక్క న్యాచురల్ కలామిటీస్ని మనం తగ్గించుకోగలం అన్న నాలెడ్జ్ని షేర్ చేయాలి, ఎంతో మందికి పంచాలి. వాతావరణ కాలుష్యం, భూ కాలుష్యము, అదేవిధంగా మనకు ఇప్పుడు నీళ్ళ కాలుష్యం ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికీ గురించి కూడా అవగాహన ఇవ్వాలి అన్న ఉద్దేశంతో
మనం ఈ యొక్క ప్రాజెక్ట్ ని చేపడతా ఉన్నాము. దీని ముఖ్య ఉద్దేశం అయితే ఇది అండి. అయితే ఇప్పటి వరకు రైతులు కానీ, వినియోగదారులు కానీ, మీ అందరి వ్యూవర్స్ కానీ, మీ అందరి సహకారం చూయించినందుకు నేను కూడా ఇలా కొంచెం పెద్ద స్టెప్ వేయాలని ఇప్పుడు వేస్తా ఉన్నాం. కాబట్టి ముందు కూడా మీ యొక్క సహకారం మాకు అవసరం. మా నుంచి నేను చేయగలిగినంత కూడా నేను చేయాలి అనుకుంటున్నాను. దానికి కూడా మీ యొక్క సహకారం అయితే మాకు చాలా అవసరం. అదే విధంగా రైతులందరూ కూడా, ఎందుకు అంటే ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ లో నుంచి ఈ ఫార్మింగ్ లోకి రైతులకి ఏదైనా ఒకటే అండి. ఏంటిది అంటే వాళ్ళు కెమికల్ ఫ్రీ అన్నది కాదు వాళ్ళకి కావాల్సింది. వాళ్ళకి ఏంటి అంటే మంచి క్రాప్ ఈల్డ్ రావాలి, అంటే బాగా మంచి దిగుబడి రావాలి అన్నది వాళ్ళ ఉద్దేశం. ఆ మంచి దిగుబడి ఏ విధంగా మనం ప్రతి పంటకి షెడ్యూల్ వేసుకొని, ఏ విధంగా ఏ పంటకి ఏది ఇస్తే అలా షెడ్యూల్ వేసుకొని చేస్తామో అన్న దాని గురించి కూడా ఇది మనం ఇక్కడ చాలా ఎక్స్క్లూజివ్ గా ట్రైనింగ్ సెంటర్ పెట్టబోతా ఉన్నాము. తర్వాత ఇది ముఖ్యంగా పంటలు పండించడమే కాదు, ఈ ప్రకృతిని కాపాడేందుకు మనం ఏ విధంగా స్టెప్ ఫార్వర్డ్ వేయాలి, అదే విధంగా ఇది ఒక మంచి నాలెడ్జ్ హబ్ గా, అంటే ఫార్మింగ్ అంటే న్యాచురల్ ఫార్మింగ్ నాలెడ్జ్ హబ్ గా దీన్ని తీర్చిదిద్దాలి అన్న విధంగా మనము ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేపడతా ఉన్నాం. దీని గురించి ఇంకా ముందు మేము ఏమేం చేస్తాం ఏంటి అన్న విషయాలు ప్రతిదీ కూడా మీకు అప్డేట్ ఇస్తా ఉంటాము. ప్రతిరోజు ఒక్కొక్క వీడియోతో మీకు అప్డేట్ ఇస్తా ఉంటామండి. అయితే మరీ ముఖ్యంగా ఏంటి అంటే ఇక్కడ ఇప్పుడు ప్రధానంగా ఉన్న సమస్య, అందరూ ఎదుర్కొంటున్నది ఏంటిది అంటే ఎరువులు. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు మనకు ముడి సరుకు రావట్లేదు, యుద్ధం జరుగుతుంది అని చెప్పేసి ఎరువులు, కెమికల్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో యూరియా గానీ, డిఏపి గానీ, వీటన్నిటి రేట్లు బాగా పెంచేయడం జరిగింది. అదే విధంగా అవి అందుబాటులో కూడా లేవు. ప్రతి ఒక్కటి సెంట్రల్ గవర్నమెంటే ఆన్లైన్ చేయడం జరిగింది. కాబట్టి అందుకు గాను ఆ యొక్క కొరతను మనం దృష్టిలో పెట్టుకొని మనం ఇంతకు ముందు మీకు పరిచయం చేసినటువంటి సూపర్ డూపర్ బయోచార్ బేస్డ్ ఫార్మ్ యార్డ్ మాన్యూర్ అన్నది 1000 ఎకరాలకు మనం మేము చేయగలిగితే ఎంత చేయగలుగుతామండి. ఫస్ట్ ఈ సంవత్సరం 1000 ఎకరాలకు మాత్రమే ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మేము రెడీ చేసుకుంటా ఉన్నాము. కాబట్టి ఆల్రెడీ కొంతమంది కొన్ని వాళ్ళ పంటలకు, బత్తాయి పంటలకి, మామిడి పంటలకి, అదే విధంగా కొందరు కూరగాయ పంటలకి వాళ్ళు బుక్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు ముందస్తుగానే బుక్ చేసుకుంటే ఇంకా ఎక్కువ ఏమన్నా కావాలి అంటే ఎక్కువ మందికి కూడా తయారు చేసి ఇవ్వడానికి నేను కూడా కొంచెం రెడీ ఎందుకంటే ఇది అప్పటికప్పుడు మనకు రెడీ కాదు. అట్లీస్ట్ మినిమం అంటే మనకు 30 నుంచి 45 రోజులు పడుతుంది. ఎందుకంటే మొత్తం బాగా డీకంపోజ్ కావాలి. అందులో బయో ఎంజైమ్స్ వేసి బాగా డీకంపోజ్ చేస్తాము. తర్వాత బయో ఫర్టిలైజర్స్, అందులోనే మనం బయోచార్ అంటే బొగ్గు, నల్ల బొగ్గు పైరాలసిస్ మెథడ్ లో తుమ్మ చెక్కను కాల్చినటువంటి పైరాలసిస్ మెథడ్ లో కాల్చినటువంటి బొగ్గును బయోస్ తో రీఛార్జ్ చేసి మనం అందులో కలుపుతాము. దాంతో పాటు బయో ఎంజైమ్స్, బయో ఫర్టిలైజర్స్, ట్రైకోడెర్మా, సూడోమోనాస్, తర్వాత అదే విధంగా పెసిలోమైసిస్, అదే విధంగా మనకు వేరు పురుగు అవన్నీ రాకుండా మెటారైజియం, అదే విధంగా ఇంకా మనం దాంట్లో ఆయిల్ కేక్స్, న్యూట్రియంట్స్ అన్ని కోసం మళ్ళీ తర్వాత ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మీ పంటలు కావాలనుకోండి, మీ భూమి pH ఎంత ఉంది, pH లెవెల్ ఎంత ఉంది అని తెలుసుకొని దాన్ని బట్టి అసిడిక్ pH ఆల్కలైన్ pH అన్నది తెలుసుకొని దాన్ని బట్టి మనం ఎరువు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఏం యాడ్ చేస్తే మనకు ఎలా ఏంటి అన్న దాని గురించి మనం కొంచెం వర్కౌట్ చేసి దీన్ని తయారు చేసి ఇవ్వాలనుకుంటున్నాము. ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళ వరకు తయారు చేస్తా ఉన్నాము. ఎక్స్క్లూజివ్ గా అండి మనం ఓన్లీ 1000 ఎకరాలకు మాత్రమే ఈ సంవత్సరం మేము టార్గెట్ పెట్టుకున్నాము. అంతకన్నా ఎక్కువ కావాలంటే మీరు చాలా ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఈ యొక్క కొరతను దృష్టిలో పెట్టుకొని చాలా మంది మేము 1.5 సంవత్సరం నుంచి చేస్తా ఉంటే మాకు ఈ ఎరువులు కావాలని అడుగుతా ఉన్నారు. కానీ నేను అప్పుడు చేయాలనుకోలేదు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ యొక్క ఎరువులు, కెమికల్ ఫర్టిలైజర్స్ కొరతను దృష్టిలో పెట్టుకొని దీనికి కూడా మేము ఒక స్టెప్ ముందడుగు వేయడం జరుగుతుంది. దానికి మీ సహకారం కూడా మాకు కావాలి అండి. సో ఈ అన్ని కార్యక్రమాలు చేయడం కోసం మనం అండర్ సునందనం బయో అగ్రి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద మనము ఈ యొక్క కార్యక్రమాలు అన్ని చేయాలి. ఇంకా ముందు కూడా చాలా బాగా చేయాలి, చాలా చక్కగా చేయాలి. ఎంత వీలైతే అంత మందికి కెమికల్ ఫ్రీ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్, మంచి ఫుడ్ అంటే మనకు మంచి నేల అంటే మంచి భూమి ఉంటేనే మంచి పంటలు పండుతాయి. మంచి పంటలు ఉంటేనే ఆ పంటల నుంచి వచ్చిన ఉత్పత్తులు తింటేనే మంచి ఆరోగ్యం ఉంటుంది. మంచి ఆరోగ్యం ఉంటేనే మంచి ఆలోచన శక్తి, ఆలోచన జ్ఞానం అన్నది మంచిగా ఉంటుంది. అంటే ఎలా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క జంక్ ఫుడ్ అవన్నీ తినేసి ఏమైతుంది అంటే మైండ్ కొంచెం స్టడీగా లేకపోవడం, అంటే సడన్ గా కోపం రావడం, దేనికి ఓపిక లేకపోవడం, క్రూయల్ గా మారడం అలా జరుగుతూ ఉంది. సో దీని అన్నిటికీ కారణం ఏంటి అంటే మన భూమి, మన నేల,
మన నేలను ఫస్ట్ జీవంతో చేసుకోవాలి మట్టిని అన్న ఉద్దేశంతో మనం దీన్ని ఈ యొక్క మెసేజ్ని చాలా మందికి షేర్ చేయాలి. ఈ యొక్క భూమి నేల మంచిగా ఉంటేనే చాలా న్యాచురల్ కెలామిటీస్ కూడా ఆగిపోతాయి, బయోడైవర్సిటీ డెవలప్ అయితేనే మన యొక్క ప్రకృతి అంతా కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అన్న దాన్ని మనం గమనించి ఇది అందరికీ షేర్ చేయాలి అన్న ఉద్దేశం కూడా అండి మా ఉద్దేశం. సో కాబట్టి ఇప్పుడున్న తరమే రేపటి భవిష్యత్తు మనకు. కాబట్టి మనం వాళ్ళకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి, మంచి బుద్ధి జ్ఞానాన్ని ఇవ్వాలి, వాళ్ళకు మంచి నాలెడ్జ్ షేర్ చేయాలి అన్న ఉద్దేశంతో మనం దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ముందు ఈ యొక్క కంపెనీ కింద మనం ఏమేం కార్యక్రమాలు చేస్తున్నాము, ఎలా ప్రతి ఒక్కటి మనం స్టార్ట్ చేస్తున్నాము అన్న విషయాన్ని ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ ఇస్తూ ఉంటానండి. సో మరిన్ని విషయాలు కావాలి అంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా మరింత సమాచారం మీకు ఏమన్నా కావాలి అంటే మనకు మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే దాని మీద కూడా మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.